హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజేత నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్స్ అస్సలు చేయడం లేదు. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఇంకా మీలాంటి వాళ్ళకి కొంతమందికి మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. భోజనం అయిపోయింది. లేచి చెయ్యి కడుక్కుంటూ అంటున్నాడు మాధవ్. ఆయా 2 రోజులు ఉంటాను. ఈ 2 రోజుల్లోనే నీ చేతి కమ్మదనం అంతా నాకు రుచి చూపించు. ఈసారి వెడితే ఇక తిరిగి రావటం ఇప్పుడప్పుడే పడదు. సంధ్య గుండెల్ని ఎవరో పిడికిలితో బిగించినట్టు అయింది. ఆయా సమాధానం చెప్పలేదు. అతను టవల్తో చేయి తుడుచుకుంటూ యువతలికి వచ్చేసరికి సంధ్య ఒక్కపడి తీసుకెళ్ళి ఇచ్చింది. క్రీనీడ అతని ముఖం మీద పడటం వల్ల ముఖంలో ఎలాంటి భావం ఉందో సంధ్యకి తెలియలేదు. బాబుని తీసుకెళ్ళి ఆయన గదిలో నేను పడుకోబెట్టిరానా? నువ్వు తీసుకువెడతావా? మంచం మీద కూర్చుని పడుకోబోతూ అడిగింది ఆయా. నువ్వే తీసుకువెళ్ళు విసురుగా అంది. ఆయా సంధ్య వైపు అర్థయుక్తంగా చూసి లేవబోయింది. వద్దులే, పోన్లే, పడుకోబోతున్నావుగా, పడుకో. సంధ్య వారిస్తూ తనే వెళ్ళి బాబుని తీసుకుని భుజాన వేసుకుంది. సంధ్య బాబుని తీసుకుని గదిలో అడుగు పెట్టేసరికి మాధవ్ టేబుల్ ముందు నిలబడి లాంతర్ దగ్గర ఏవో కాగితాలు పరీక్షగా చూస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే వెంటనే వాటిని మడిచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. ఈ మధ్య ఊహలో అతన్ని చూసి చూసి అలసిపోయిన సంధ్యకి ఇప్పుడు సజీవంగా కదులుతున్న ఆ మూర్తిని పదే పదే కళ్ళారా మరీ మరీ చూడాలనిపిస్తోంది. ఎన్నెన్నో అడగాలని ఆత్రంగా కూడా ఉంది. కానీ అతనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ ముభావం, ఆ గాంభీర్యం జంకుని కలిగించి దూరంగా ఉండమన్నట్టు హెచ్చరిస్తున్నాయి. బాబుని పడుకోబెట్టి దుప్పటి అంచులు సరిచేస్తూ కావాలని కొద్దిగా జాప్యం చేసింది. అతను ఏదైనా మాట్లాడతాడేమోనని ఆశించింది. కానీ నిరాశే ఎదురైంది. అతను అసలు వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు. సంధ్య ఉనికినే గమనించినట్టు కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. చేతిలో అంతవరకు పట్టుకున్న కాగితాలు చించి నలిపి ఉండలు చేసి కిటికీలోంచి దూరంగా విసిరేశాడు. మీకు ఇంకేమైనా కావాలా? ప్రాణం చిక్కబెట్టుకుని అడగలేక అడిగింది. ఖచ్చితంగా వెంటనే వచ్చింది సమాధానం. అతను పరధ్యానంగా ఉండి గుర్తించలేదో లేక అలసటలో అర్థం చేసుకోలేకపోయాడో ఏమాత్రం శ్రద్ధ కనపరిచినా సంధ్య అడిగే తీరులో ఆరాటం, దానిలో ప్రత్యేకత తప్పక గ్రహించగలిగేవాడు. సంధ్య వెళ్ళిపోవటానికి గుమ్మం వైపు తిరిగింది. అతని ధోరణికి నిరాశ చెందిన మనసు బలవంతంగా మెడపట్టి గుమ్మం వైపు నడిపించింది. కానీ మనసులో అతని పట్ల ఉప్పొంగుతున్న వినూత్నమైన ఈ భావాన్ని నిగ్రహించుకోవటానికి శక్తి చాలటం లేదు. అది బయటపడకుండా నిర్లిప్తంగా ప్రవర్తించాలంటే ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. అందులో అతను 2 రోజుల కంటే ఎక్కువ ఉండననటం, ఇక తిరిగి రాననటం ఇంకా భయపెడుతున్నాయి. పోన్లే, రేపు లేదా ఎల్లుండి రాదా? అసలే ప్రయాణపు అలసటతో ఉన్న అతన్ని విసిగించటం దేనికి? క్షేమంగా తిరిగి వచ్చాడు, అంతే చాలు. ఇప్పటికీ తృప్తి చాలు. ఎదురు తిరుగుతున్న మనసుని బలవంతంగా బుజ్జగించి సమాధానపరచబోయింది. సంధ్య ఉన్నట్టుండి వెనక నుంచి పిలుపు వినిపించింది. కొంగుపట్టి లాగినట్టే ఆగిపోయింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఎంత చూడాలనిపించినా వెనక్కు తిరగలేకపోయింది. మాధవ్ అంటున్నాడు. సంధ్య, అనారోగ్యంతో అలసిపోయిన మనిషి ఇంటికి రాగానే ఎంత విశ్రాంతి ఇవ్వాలో అంత ఇచ్చావు. ఇది నేను ఆశించలేదు. నా జన్మలో మర్చిపోలేని రోజుల్లో ఇది ఒకటి. కనీసం ఈ ఒక్క పూటైనా నా మీదున్న ద్వేషం మర్చిపోయి ఉదారంగా ప్రవర్తించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేను. సంధ్య వెనక్కి తిరిగి చూసింది. అతను అటువైపే తిరిగి ఉన్నాడు. ఆ ముఖం ఎంత నిర్వికారం, ఎంత నిర్లిప్తత, ఆ మాటల్లో ఎంత మామూలు మర్యాద, ఉదారత్వం తను చూపించిందట. దానికి అతను కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేడట. ఎవరికి కావాలి, ఎవరడిగారు? చల్లని చేత్తో మృదువుగా స్పృశిస్తాడనుకున్న మనిషి హఠాత్తుగా చేయి చాచి చెంప పగలగొడితే ఎలా ఉంటుంది? సంధ్య ముఖంలో సరిగ్గా అలాంటి భావమే ప్రతిబింబించింది. థ్యాంక్స్ సంధ్య అన్నాడతను.
సంధ్యలో రోషం దెబ్బతిన్న తాచులా ఒక్కసారి బుస్సుమని లేచింది. చేయి జాచి వేలు పెట్టి చూపిస్తూ, దీనికి భగవంతుడు కూడా క్షమించడు అంది. ఏం చేశాను? ఏం చేశారో తెలియదు? ఇంకా ఎన్నాళ్ళి దాగుడు మూతలు? సంధ్య, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఏం చేసింది మీకు తెలియటం లేదు? నువ్వనేదేమిటి? బాబు, వాడి సంగతి నాకెందుకు చెప్పలేదు? బాబు, మాధవ్ వెనక్కు తగ్గాడు. అవును, వాడే. వాడి సంగతే అడుగుతున్నాను. వాడెవరో నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవసరం లేదనుకున్నారా? లేక తెలుసుకునే అర్హత నాకు లేదనుకున్నారా? నిర్వీణ్యుడై చూశాడు మాధవ్. సిస్టర్ రాకపోతే ఏ నాటికైనా మీ పెదవులు కదిలేవా? కదిలేవి కావు. నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో నాకు తెలిసేది కాదు అంది సంధ్య. సిస్టర్, సిస్టర్. అతని చెయ్యి అప్రయత్నంగా కిటికీ రెక్కని గట్టిగా పట్టుకుంది. ఏ సిస్టర్? ఎంతమంది తెలుసు మీకు? బాబుని పెంచి పెద్ద చేసిన సిస్టర్. మీరు కృతజ్ఞతతో. సంధ్య. మాధవ్ మధ్యలోనే బిగ్గరగా అరిచాడు. సంధ్య గుండెల్లో పొంగిన దుఃఖం, కోపం, రోషం అన్నీ ఒక్కసారిగా ముఖం మీదికి రావటానికి నేనంటే నేనని పోటీపడ్డాయి. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ రెప్పవాల్చకుండా అలాగే చూస్తున్నాడు. సంధ్యకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. నిలబడడానికి శక్తిలేని దానిలా మంచం పట్టుకొని దానిమీద కూలబడుతూ చెప్పింది. చెప్పండి, మాట్లాడరేం? నన్ను దౌర్భాగ్యపు స్థితిలో ఇన్నాళ్ళు ఎందుకు ఉంచారు? కేవలం వినోదం, తమాషాగా చూడటానికేగా? వాడి తల్లే వాడికి ఆయాగా ఉందని తెలిసి సిస్టర్ నమ్మలేనట్టు ఆశ్చర్యపోతుంటే ఎన్నాళ్ల నుంచో గుండెల్లో నిండుకున్న దుఃఖం ఉధృతంగా ప్రవహించడంతో నిస్సహాయురాలైన సంధ్య ఆ పైన మాట్లాడలేక చేతుల్లో ముఖం పెట్టి దాచుకుంది. మాధవ్ శిలా విగ్రహంలా చలనం లేకుండా నిలబడిపోయాడు. వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా మళ్ళీ తనే అంది. మొదటినుంచి నన్నిలా ఎందుకు చిత్రవద చేస్తున్నారు? నేను మీకు ఏం అపకారం చేశానని నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నారు? ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష? నేనసలు ఈ బాధతోనే కృంగిపోతుంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా, ఇదంతా నిజమేనని మీ నోటి నుంచి కూడా విందామా అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అప్పుడే ఆ శ్యామసుందరం గారు వచ్చి. కంఠం పూర్తిగా బొంగురుపోయి మాట పెగలకపోవడంతో సంధ్య ఆగిపోయింది. తరువాత 5-6 నిమిషాల వరకు గదిలో వింతైన నిశ్శబ్దం ఆవరించుకుంది. కొద్దిసేపటికి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలలు అలలుగా తేలివస్తున్న సంధ్య ఏడుపు దిమ్మరిపోయిన మాధవ్ మనసుని తాకి చైతన్యం తెప్పించింది. అతని నిద్రలో నడుస్తున్న వాడిలా సంధ్య వైపు వచ్చాడు. సంధ్య, ఒక్క మాట, ఒక్క చిన్న మాట అడుగుతాను, జవాబు చెప్పు. బాబు ఎవరో తెలిసిన తర్వాత వాడంటే నీకు అసహ్యం కలగడం లేదు కదూ? మనస్ఫూర్తిగా నిస్సంకోచంగా నిజం చెప్పు. అతను అడిగే తీరు, ఆ ముఖ కవళిక చూస్తే సంధ్య నోటి నుంచి రాబోయే సమాధానం మీదనే అతని భావి జీవితం అంతా ఆధారపడ్డట్టుగా ఉంది. సంధ్య జవాబు చెప్పలేదు. ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. చెప్పు. ఏం చెప్పను? ఎలా చెప్పాలి? వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. అసహ్యం లేదు అనటానికి లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న మాధవ్ ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. తృప్తిగా శ్వాస వదులుతూ, చాలు, ఇది చాలు నాకు, ఇంతకంటే ఇంకేం కోరను. ఇన్నాళ్ళు నా నిరీక్షణకి ఈ చిన్న బహుమతి చాలు. ఇక నేనేమైపోయినా ఎక్కడున్నా నాకు చింతలేదు అన్నాడు. నా కోరిక నెరవేరింది. నేను కావాలనుకున్న మీ ఇద్దరూ ఒక్కటయ్యారు. మీ ఇద్దరి మధ్య అపశృతిలా ఉండకుండా దూరంగా వెళ్ళిపోయేందుకు నాకీ నిశ్చింత, ఈ తృప్తి చాలు. తనలో తాను అనుకుంటున్నట్టు అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను చూపిన నిర్లక్ష్యానికి, నా మూర్ఖత్వానికి ప్రతీకారం తీర్చుకోవటానికి. ప్రతీకారమా? నీ మీదనా? మాధవ్ ఆశ్చర్యంగా మళ్ళీ సంధ్య వైపు తిరిగాడు. తడితో రోషంతో మెరుస్తున్న ఆ కళ్ళని చూడగానే అతనికి మళ్ళీ హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చింది. ఇంకొక మాట సమాధానం చెప్పు. ఇంత క్రితం నేను రాగానే అలా చనువుగా ఎందుకు ప్రవర్తించావు? అది కేవలం నేను బ్రతికి బయటపడ్డాననే నిశ్చింతేనా, లేక? అసంపూర్తిగా ఆగిపోయాడు. అంతవరకు ముఖం ఎత్తి రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్న సంధ్య చెక్కిళ్ళు ఎర్రబడినాయి. సమాధానం చెప్పలేనట్లుగా మెల్లగా తలదించుకుంది. ఈ ఒక్క మాటకు జవాబు చెప్పు.
ఇంక నిన్ను విసిగించను. సంధ్య చెప్పలేదు. చెప్పు బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు. సంధ్య మౌనం వదల్లేదు. చెప్పలేవా? లేక చెప్పేందుకు జవాబు అంటూ లేదా? సంధ్య నోటి నుంచి దానికి కూడా సమాధానం రాలేదు. అతని కళ్ళల్లో కాంతి క్రమేపీ తరిగిపోయింది. ముఖం వంచుకొని కూర్చున్న సంధ్య వైపు పరిశీలనగా చూస్తూ, బహుశా జవాబేమీ లేదనుకుంటా, అంతే అయి ఉంటుంది అన్నాడు. ఆఖరిసారిగా సంశయ నివృత్తి కోసం ఒక్కసారి తలెత్తి నా వైపు చూడు. సంధ్య, నీ నోరు చెప్పలేని మాటలని నీ కళ్ళు చెప్పగలవు అన్నాడు. సంధ్య తలెత్తలేదు. చూడు, నన్ను నమ్మకంగా తెలుసుకొని నువ్వెప్పుడూ పల్లెత్తు మాట అనకపోయినా నీ కళ్ళ ద్వారా నీ ఆంతర్యం ఎన్నోసార్లు స్పష్టంగా చదవగలిగాను. అది నన్నెప్పుడూ మోసం చేయలేదు. సంధ్య తల మరింత క్రిందికి దిగిపోయింది. ముఖం ఎత్తు, ఒక్కసారి పైకి చూడు. ఈ ఆఖరి క్షణంలో అపార్థానికి గాని అనుమానానికి గాని ఆశకి గాని తావుండకూడదు. ఏది నా వైపు చూడవు? సగం అసహనంగా సగం బ్రతిమలాడుతున్నట్టుగా తొందర చేశాడు. సంధ్య చివరకు అయిష్టంగానే ఓ విధంగా బలవంతంగానే ముఖం పైకెత్తి దగ్గరగా నిలబడి ఉన్న అతని వైపు చూసింది. మాధవ్ తీక్షణంగా లోతుగా దేనికోసమో వెతుకుతున్నట్టుగా చూశాడు. భయం, ఆనందం, అభిమానం, అనుమానం, ఇంకా ఎన్నెన్నో భావాలు కలగాపులగంగా కలిసిపోయినట్టున్న అద్భుతమైన ఆ చూపు అతన్ని మెల్లమెల్లగా వశపరుచుకోసాగింది. సంధ్య, అస్పష్టంగా అతను క్షణం సేపు తడబడ్డాడు. తర్వాత తనకి తను చెప్పుకుంటున్నట్టుగా, ఇదేమిటి, నేను భ్రమించడం లేదు కదా అన్నాడు. సంధ్య లేదన్నట్టు చూసింది. అయస్కాంతంలా తన వైపు ఆకర్షించుకుంటున్న ఆ సోగ కళ్ళలోకి చాలాసేపు అలాగే విహ్వలుడైనట్టు చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత నిలబడటానికి శక్తి లేనట్టుగా మెల్లమెల్లగా సంధ్య ముందు 2 కాళ్ళ మీద కూలబడ్డాడు. తనని తనే నమ్మలేని ఆశ్చర్యం, కంగారు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది గుర్తించిన సంధ్య వెంటనే 2 చేతులు జాపి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో అతనికి ఆ ధైర్యం ఇవ్వటం, ఆ చనువు చూపించటం అత్యవసరం అనిపించింది. ఏ కాస్త సిగ్గుపడినా, ఏమాత్రం సంకోచించినా ఆ అవకాశం వేళ్ల మధ్య నీరులా జర్రున జారిపోతుంది. అతను శాశ్వతంగా దూరమైపోతాడు. ఆ భయమే సంధ్యలో ఎల్లప్పుడూ ఉండే సిగ్గుని, సంకోచాన్ని కొద్దిసేపు వెనక్కు నెట్టింది. సంధ్య, అతడి పెదవులు అస్పష్టంగా పలికాయి. ఇంకా ఇదంతా నమ్మలేనట్టు చూస్తున్న అతడి కళ్ళల్లో ఆశ, నిరాశల్లాంటి వెలుగునీడలు పోటీపడ్డాయి. కొద్దిసేపు ఆ రెండింటికి విపరీతమైన పెనుగులాట జరిగింది. చివరికి ఆశ గెలిచింది, వెలుగు నిలిచింది. మాధవ్ వెంటనే సంధ్య నడుం చుట్టూ 2 చేతులు పెనవేసి చప్పున ఒళ్ళో ముఖం దాచుకున్నాడు. కొద్దిసేపటి వరకు అతనేం మాట్లాడలేదు. ఏం చెప్పాలో సంధ్యకి అసలే తోచలేదు. కొన్ని రోజుల నుంచి తీరని వ్యధకి గురి అయిన 2 పరితప్త హృదయాలు మూగగా పెనవేసుకున్న దివ్యమైన క్షణాలవి. అతని మనసంతా సుడిగాలిలా రేగిన భావాన్ని జాగ్రత్తగా నిగ్రహించుకున్నట్టు పై పెదవిని క్రింది పెదవితో గట్టిగా నొక్కిపట్టాడు. సంధ్యకింతవరకు అర్ధరాత్రి నిశ్శబ్దం ఇంత అందంగా ఉంటుందని, కానీ ఆ నిశ్శబ్దంలో మరో మనిషి సాన్నిహిత్యం అంత మధురంగా ఉంటుందని కానీ తెలియదు. సమయం గడిచింది. 1-2 సార్లు ఏదో చెప్పాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు అతను. అతన్ని లేవమని చెప్పాలనుకుంది. కానీ అతను కదిలితే ఈ చక్కటి స్వప్నం ఎక్కడ కరిగిపోతుందోననే భయంతో అంతలోనే విరమించుకుంది. ఆ సమయంలో అలా తన ఒళ్ళో తల పెట్టుకుని కూర్చున్న అతన్ని చూస్తుంటే స్త్రీ సహజమైన కోరికతో కంటే మాతృత్వపు మమకారంతో హృదయం ద్రవించింది. సంధ్య, నా మీద అసహ్యం కానీ అనుమానం కానీ ఉంటే ఇప్పుడే నా మొహం మీదనే బయట పెట్టేయి. ఇక నేను సహించలేను. నీలో కఠినత్వం చూసి చూసి అలసిపోయాను. నా సహనానికి అంతం చూశావు నువ్వు. బాబు ఎవరో నాకెందుకు చెప్పలేదు అంటూ ఇంత క్రితం నా మీద నిష్ఠూరం వేశావు. వాడిని గురించి నీకు చెప్పాలని నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో, ఎంత తహతహలాడానో నీకెలా తెలుస్తుంది? ఎప్పటికప్పుడే చెప్పాలని ఆరాటం, మళ్ళీ దాని వెంటనే చెప్పగానే వాడిని కూడా నా మూలంగా అసహించుకుని ద్వేషిస్తావేమోననే భయం. ఈ 2 అడకత్తెరగా మారి నిర్దాక్షిణ్యంగా నన్ను నెలకొట్టడం ప్రారంభించాయి. ఈ విధంగా వాడి ద్వారా నిన్ను పొందాలని
నేను ఆశించిన మాట నిజమే, కానీ నువ్వు వాడినే నా నుంచి లాక్కున్నావు. బాబు నా కొడుకై కూడా నీ మీద ద్వేషం మరిపించి నీ మనసులో స్థానం ఏర్పరచుకున్నాడు. అప్పుడప్పుడు మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉన్న దృశ్యాలు చూస్తే నాకు ఈర్ష్యతో పిచ్చెక్కుతుందేమో అనిపించేది. ఇంత క్రితం ఏం అపకారం చేశానని నన్నిలా మొదటి నుంచి చిత్రవద చేస్తున్నారు అన్నావు కదూ సంధ్య. కాదు, అపకారం చేసింది నేను. దాన్ని గుర్తించి సరిచేయాలని ప్రయత్నించి ఎటువైపు నుంచి మార్గం దొరక్క అల్లాడిపోతూ చిత్రహింసకి గురైంది నేను. తప్పు చేసింది నేను. అది తెలుసుకొని పశ్చాత్తాపడిన తర్వాత కూడా పూర్తి శిక్ష అనుభవించింది నేను. నా మూలంగా నీకు అన్యాయం జరిగి నీ జీవితం శిథిలమైందని తెలుసుకున్న రోజున నేనెంత సిగ్గుపడ్డానో, ఆవేదనతో ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు. ఆ క్షణం నుంచి దిగజారిన నీ పరిస్థితుల్లోంచి నిన్ను లేవనెత్తి హృదయానికి హత్తుకోవాలని, నా జీవితపు సింహాసనం మీద మహారాణిలా కూర్చోపెట్టాలని ఎంత తాపత్రయపడ్డానో, ఓపికతో ఎంత ప్రయత్నించానో ఆ భగవంతుడికే తెలుసు. నువ్వీ మారుమూల ఏ వసతి లేని ఈ పల్లెటూళ్ళలో ఈ నిరక్షకుక్షుల మధ్య కాయకష్టంతో అజ్ఞాతంగా బ్రతుకు వెళ్ళదీసుకోవడానికి నేనే బాధ్యుడను అన్న సంగతి అనుక్షణం నన్ను శూలంలా గుచ్చి గుచ్చి పొడుస్తూ ఉండేది. భోజనానికి కూర్చుంటే కళ్ళ ముందు రుచికరమైన ఆహార పదార్థాలు చూడగానే ఆ రోజు నువ్వు కడుపు నిండా తిన్నావో లేదో అనే అనుమానం వచ్చేది. రాత్రి అవగానే మెత్తటి పక్క మీద శరీరం వాల్చగానే నీకు పక్క మీద దుప్పటి అయినా ఉందో లేదో అనే అనుమానం వచ్చేది. ఆ ఆలోచన రాగానే అప్పటికప్పుడు లేచి వచ్చి చూడాలనిపించేది. అలా ఎన్నో విధాలుగా నువ్వు నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉండేదానివి. అన్ని సంపదల మధ్య ఉండి కూడా ఏమీ అనుభవించలేని మానసిక దారిద్ర్యానికి గురిచేశావు. ఎంతసేపు నా ఆలోచనలు నీ చుట్టూనే తిరుగుతుండేవి. నీ జీవితం ఎలా చక్కబరచాలి, ఏం చేస్తే నీకు ఆనందం లభిస్తుంది, రాత్రింబవళ్ళు ఇవే ప్రశ్నలు. వాసుకి నేను ఇస్తున్న సహాయం నువ్వు గరళంలా మింగి ఊరుకుంటున్నావని తెలుసుకున్నాను. అది గుర్తు చేస్తే మరీ బాధ కలిగేది. నిన్ను సుఖపెట్టాలనే ప్రయత్నంలో విపరీతంగా బాధిస్తున్నానని తెలిసి కూడా నాకు తప్పలేదు. వాసుకు నేను చేస్తోన్న సాయంతో నీకు సంబంధం లేదని, నీ ప్రమేయమేం లేదని ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను. కానీ నీ కనుబొమ్మల్లో ముడి చూడగానే నా నోట్లో మాట నాలుక చివరి ఆగిపోయేది. నిజంగా వాసే లేకపోతే నేను ఏమైపోయేవాడిని? నీ జీవితపు టంచుల వరకైనా నన్ను రానిచ్చేదానివా? రానివ్వవని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను క్షమించండి, గాద్గదికంగా అంది సంధ్య. మాధవ్ ఆ మాట వినిపించుకునే ధోరణిలో లేడు. అతను చెబుతూనే ఉన్నాడు. మంచితనంతో నన్ను గుర్తింపబడేలా చేసుకోవాలని, నువ్వు ఊహిస్తున్న నేను కాదని, మరొకరని రుజువు చేయాలని సహనంతో పట్టుదలగా ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది. నువ్వెప్పటికీ నాకు దక్కవని అనుకున్నాను. ఓటమి అంటే ఏమిటో ఎప్పుడూ ఎరగని మనసు నిగ్రహంతో పశుబలంతోనైనా సరే లొంగదీసుకోమని ఆజ్ఞాపించసాగింది. అనురాగం గుర్తించని మనిషి అయితే అధికారంతో లొంగదీసుకో అని హెచ్చరించడం ప్రారంభించింది. చివరికి నా మీద నాకే నమ్మకం సడలిపోవడంతో భయపడి నీకు దూరం ఉండాలనే ప్రయత్నంలో ఊళ్ళు తిరగసాగాను. మన కంపెనీ తరపు నుంచి జర్మనీ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళి అలాగూ ఎంత క్లిష్టమైనా సరే ప్రయత్నించి అక్కడే ఉండిపోవాలని, ఇక రాకూడదని నిశ్చయించుకున్నాను. కానీ అనుకున్నంత త్వరగా వీసా రాలేదు. ఈ లోపల ఈ చుట్టుపక్కల ఉండడం ఇష్టం లేక ఆ టూర్ పెట్టుకున్నాను. కలకత్తాలో ఉండగా వీసా దొరికినట్టుగా కంపెనీ నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరాను. ప్లాట్ఫారం మీద తిరుగుతూ ఉండగా పర్సు కలిసి ఉన్న డైరీ ఎవరో కొట్టేశారో. టికెట్ కూడా అందులోనే ఉంది. మరో టికెట్ కొనే వ్యవధానం లేదు. ట్రైన్ కదలబోతోంది. అందుకని ట్రైన్ ఎక్కేశాను. ట్రైన్ కలకత్తా వదిలిన అరగంటకే ప్రమాదం జరిగిపోయింది. నేను నిద్రలో ఉన్నాను. హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూశాను. కొద్దిగా మెలకువ రాగానే లేవబోయాను. వెంటనే ఏదో పడడంతో కుప్పలా బోర్లా తూలిపోయాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు. వెన్ను మీద మోచేతి దగ్గర బలమైన గాయాలు తగలడంతో నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి 4-5 రోజులు పట్టింది. స్పృహ వచ్చిన తర్వాత కూడా ఆ మగత అది తగ్గి బాగా తెలివి వచ్చేసరికి మరో 2 రోజులు పట్టాయి. అదే హాస్పిటల్లో సత్యాగ్రహ సమయంలో నాతో పాటు జైల్లో డాక్టర్ చీఫ్గా పనిచేస్తున్నాడు. ఆయన నన్ను చూడగానే
గుర్తుపట్టి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచాడు. ఆయన బాగా జాగ్రత్త తీసుకోకపోతే నేను బ్రతికేవాడిని కూడా కాదేమో. ఆయనిచ్చిన ట్రీట్మెంట్తోనే నా గాయాలు కూడా త్వరగా నయమైనాయి. మీ వాళ్ళ అడ్రస్ ఇవ్వు, టెలిగ్రామ్ ఇస్తాను అని ఆయనంటే నేను శ్యామసుందరం గారి అడ్రస్ ఇచ్చాను. ఆయన దాన్ని చూస్తూ, అరే, ఈయన 2 రోజుల క్రితమే వచ్చి వెళ్ళాడు. ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్న కంపెనీ ఓనర్ కూడా ఇదే ప్రమాదంలో చిక్కుకొని చనిపోయాడు. ఫలానా అని గుర్తుపట్టడానికి శవాలన్నీ వెతకలేక చచ్చాం అన్నాడాయన. నేను ఉలిక్కిపడ్డాను. వెంటనే నవ్వేశాను కూడా. ఇంతలో ఎవరో రావటంతో డాక్టర్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. నేను కోరుకున్నది కూడా ఇదే, కానీ మరో రకంగా జరిగింది. మృత్యువు నన్ను అందుకుని మళ్ళీ జీవితంలోకి విసిరేసింది. హఠాత్తుగా నా చావు కబురు వినగానే మీరంతా ఎలా అనుకుంటారో అనే దృశ్యాలు కంటి ముందు తిరిగాయి. చివరికి ఏమైనా సరే అలాగే మరణించిన వ్యక్తిగా అజ్ఞాతంగానే ఉండదలుచుకున్నాను. డాక్టర్ టెలిగ్రామ్ ఫారంతో తిరిగి వచ్చాడు. నేను పంపిస్తాను అన్నాను. నేను పంపలేదని, దాన్ని చింపేశానని ఆయనకు తెలియదు. డాక్టర్ నా కుటుంబాన్ని గురించి వివరాలు అడిగాడు. ఎవరూ లేరని చెప్పాను. శ్యామసుందరం కూడా పరిచయస్తుడు మాత్రమే. కొద్ది రోజులు అతని దగ్గర విశ్రాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుందేమో తెలుసుకోవటానికి మాత్రమే అతనికి టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాను. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నాకు పెళ్లి కాకపోవడానికి, నాకెలాంటి ఉద్యోగం లేకపోవడానికి ఆయన ఆశ్చర్యం మాటల్లో కనపరిచాడు. ఆయనకి భార్య పోయింది. పిల్లలంతా పెద్దవాళ్ళయ్యి వేరుపడిపోయారు. ఒక్కడే ఉంటున్నాడు. దగ్గర ఒక కాంపౌండరు, ఒక నర్సు తప్ప ఇంకెవరూ లేరు. నేను ఉండటానికి ఏమీ అభ్యంతరం లేదని, పైగా చాలా సంతోషిస్తానని చెప్పాడు. కొద్ది రోజులు బాగా ఆరోగ్యం చిక్కి మామూలు మనిషి అయ్యే వరకు ఆయన దగ్గర ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను అనుకున్న దానికంటే త్వరగానే కోలుకున్నాను. గాయాలు మానిపోతున్నాయి. అవి మానిపోతే నేనెక్కడ వెళ్ళిపోతానో అని బెంగపడుతున్నట్టుగా డాక్టరు చెప్పడం ప్రారంభించాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని అతని దగ్గరే ఉండిపోమ్మని బలవంతం చేయసాగాడు. కానీ నాకు మాత్రం ఇష్టం లేకపోయింది. మెల్లగా ఎలాగో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉంది. ఆ రోజు గడిస్తే వెళ్ళిపోయేవాడినే. కానీ అక్కడ కూడా నాకు అదృష్టం ఎదురు తిరిగింది. ఆ రోజు ఉదయం ఆయన క్లినిక్లో పేపర్ చూసుకుంటూ కూర్చున్నాను. ఎవరో పేషెంట్ వచ్చారో. డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. వచ్చిన పేషెంట్కు కడుపులో నొప్పెట. విపరీతమైన బాధతో కేకలు పెడుతున్నాడు. అంత నొప్పిలోనూ అంత బాధలోనూ నన్ను చూడగానే వచ్చి అమాంతం కాళ్ళకి చుట్టేసుకున్నాడు. కడుపు నొప్పి బాధ వదిలేసి బిగ్గరగా ఏడుస్తూ, మీరిక్కడ ఉండగానే ఆ వెధవలు అంత పుకారు లేపారు అంటూ ఏదేదో వాగటం ప్రారంభించాడు. నేను పేపర్ పక్కకు తీసి అతన్ని చూడగానే నీళ్లు కారిపోయాను. నా కాళ్ళు చల్లబడినాయి. అతను మన కంపెనీ సూపరింటెండెంట్. బుద్ధి మంచిది కాదని అతని మీద చాలా ఆరోపణలున్నాయి. కానీ పిల్లలు గలవాడని నేను ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ అట్టి పెడుతూ వచ్చాను. వాడిని ఉద్యోగంలోంచి తీసేశారట. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ బావుమరిది ఇంటికి వచ్చాట. ఇంట్లో భార్య, బావుమరిది, అత్త నానా మాటలు అంటున్నారట. ఆ బాధతోనే ఏది తిన్నా అరక్క నొప్పి వస్తోందిట. ఉద్యోగం తీసేసినందుకు కంపెనీ వాళ్ళని, మాటలు అంటున్నందుకు ఇంట్లో వాళ్ళని కలగా పులగంగా కలిపి కసి తీరా తిట్టడం ప్రారంభించాడు. డాక్టర్ కళ్ళజోడులోంచి ఇదంతా చూస్తూ ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వింటూనే ఉన్నాడు. ఇతనెవరో నాకు తెలియదు అని దబాయించబోయాను. కానీ ఆయన నన్ను మాట్లాడొద్దన్నట్టు చేతితో సైగ చేసి సూపరింటెండెంట్ నుంచి సవివరంగా అంతా తెలుసుకున్నాడు. అప్పటికప్పుడే స్వయంగా టెలిగ్రామ్ రాసి కంపెనీకి పంపించాడు. కంపెనీ వాళ్ళు వచ్చే వరకు నన్ను ఖైదీలా బంధించి ఉంచాడు. ఆ రాత్రి నా అంతటి నేనే అతనికి జరిగిందంతా చెప్పేశాను. అంతా విన్న తర్వాత, కుర్రాడిని గురించి నువ్వు చెప్పకపోవటం బాగాలేదు. కుర్రాడెవరో చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి పాషాణంలాగానే ప్రవర్తిస్తే అప్పుడు నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయంగా ఉండేది అన్నాడాయన. ఏమన్నారు? ఊపిరి బిగబట్టి వింటున్న సంధ్య ఆదుర్దాగా అడిగింది. మాధవ్ మళ్ళీ చెప్పాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. టెలిగ్రామ్ చూడగానే పార్ట్నర్స్ శ్యామసుందరం గారు బయలుదేరి వచ్చారు. నన్ను చూడగానే శ్యామసుందరం గారు కన్నీళ్లతో అమాంతం కౌగిలించుకున్నాడు. డాక్టర్ గారికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. శ్యామసుందరం గారు అప్పటికప్పుడు నీకు టెలిగ్రామ్ ఇస్తానన్నాడు. నేనే వద్దన్నాను. అక్కడి నుంచి సరాసరి హైదరాబాద్ వచ్చేశాం. వాసు మొదట చూడగానే నీలానే మూర్ఛపోయాడు.
కంపెనీ నుంచి జర్మనీకి ఇంకొకరిని పంపటానికి ఏర్పాటు చేశారు. అది క్యాన్సిల్ అయింది. నేను వచ్చాను కాబట్టి నేనే వెళ్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు. సరిగ్గా 4 రోజులుంది. ఎలాగో దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆఖరిసారి బాబుని నిన్ను కళ్ళారా చూసి వెడదామని ఇంటికి వచ్చాను. మాధవ్ ఊపిరి పీల్చుకోవటానికి ఆగాడు. సంధ్య చేతివేళ్ళు అతని జుట్టులోకి పోయి అప్రయత్నంగా నిమ్మరసాగాయి. నేను ఈరోజు రాగానే నువ్విలా వచ్చి పెనవేసుకుపోతే నా రహస్యం బయటపడిపోయింది. నేనెవరో నీకు తెలిసిపోయిందనే అనుకున్నాను. స్పృహ తప్పిన నిన్ను మంచం మీద పడుకోబెట్టి ఆత్రంగా లోపలికి వచ్చి ఇనపెట్టెలో చూస్తే నేను పెట్టి వెళ్ళిన ఉత్తరం తాకిన జాడే కనిపించలేదు. నా సంతోషం అంతా ఎగిరిపోయింది. ఉత్సాహం నీళ్లు కారిపోయింది. ఉత్తరమా? ఎక్కడా? నేను చూడనేలేదు. సంధ్య ఆదుర్దాగా బొంగురుగా అడిగింది. నేను వెళ్లే రోజు రాత్రి కూర్చొని నీ పరిచయం నా జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసింది మొదటి నుండి చివరి వరకు వ్రాసిపెట్టాను. నేను వెళ్ళిన తర్వాత దేనికో దానికి ఇనపెట్టి తెరిచినప్పుడు చూస్తావని ఆశించాను. నేను చూడనేలేదు. మీరు వెళ్ళిన తర్వాత సిస్టర్ రాకతో నా మనసు వికలమైతే ఆ రైలు ప్రమాదం వార్త పూర్తిగా మతే పోగొట్టింది. ఇంత క్రితం నువ్వలా పడుకొని నీళ్లు తిరిగిన కళ్ళతో చెయ్యి అందిస్తుంటే దాన్ని అందుకోకుండా ఉండటానికి నేనెంత మనసు చిక్కబట్టుకోవాల్సి వచ్చింది నీకు తెలియదు. నా రాక కేవలం చచ్చిపోయిన మనిషి బ్రతికి రావటం వల్ల కలిగిన ఆనందం అంతే. అంతకంటే ఇంకేం లేదనుకున్నాను. క్షణం క్రితమే ఆ ఉత్తరాన్ని చించి అవతల పారేశాను. జన్మలో నీకిది చెప్పే అవకాశం రాదని అయిపోయిందనే అనుకున్నా. ఏది? నేను బాబును ఎత్తుకొచ్చేసరికి మీరు చూస్తున్న కాగితాలేనా? మాధవ్ అవునన్నట్టు తలూపాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ తల సంధ్య ఒళ్ళో మళ్ళీ అశాంతిగా అటూ ఇటూ కదిలింది. జ్యోతి పట్ల, సుధ పట్ల నా ప్రవర్తన, నీకున్న అనుమానాలు నేను గ్రహించకపోలేదు. సంధ్య ముఖం ఎర్రబడింది. చప్పున అరచేయి తీసి అతని నోటికి అడ్డుగా పెట్టింది. దాన్ని మాధవ్ మృదువుగా తప్పించి చెంపకి ఆనించుకున్నాడు. నువ్వు మళ్ళీ కనిపించకముందే సుధని నేను తోబుట్టువులా చూడటం ప్రారంభించాను. జ్యోతి మీద నాకెప్పుడూ ఎలాంటి ఆసక్తి లేదు. కానీ ఇదంతా నీకెలా చెప్పటం? నా నీడను చూసినా అసహించుకుంటూ నా గాలి సోకితేనే విషపూరితం అనుకుంటున్న సమయంలో సంధ్య బలవంతంగా 2 చేతులు అతని నోటికి అడ్డు పెట్టేసింది. క్షణంసేపు మాత్రం ఆగిన మాధవ్ సంధ్య 2 చేతులు దోసిలిలో తీసుకొని అందులో ముఖం దాచుకున్నాడు. వెచ్చగా వస్తున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంధ్య అరచేతుల్ని తాకుతున్నాయి. అతని కంఠం రాను మంద్రస్థాయిలోకి దిగిపోయి మరింత గంభీరంగా మృదు మధురంగా వినిపిస్తోంది. సంధ్య, ఏ అదృష్ట దేవత ఈరోజు నీ అంతట నువ్వే ఈ ప్రసంగం ఎత్తేలా పురిగొల్పిందో తెలియదు. కానీ ఆ అదృష్ట దేవతకి హృదయపూర్వక ప్రణామాలు అర్పించకుండా ఉండలేను. నీకుగా నువ్వు ఈ అవకాశం కల్పించకపోతే నిజంగానే ఎప్పటికీ నా పెదవులు కదిలేవి కావు. నేనేం చేసినా నిన్ను మరింత బాధపెట్టిన వాడిని అవుతానేమో అన్న భయం నన్ను వివసుడిగా చేసాగింది. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? 2-3 రోజుల్లో ఈ దేశం నుంచే వెళ్ళిపోతున్నాను. నన్నేం చేయమంటావు? ఈ మాధవ్న తను పోగొట్టుకోబోయింది. ఇతన్నేనా అలా బాణాలు విసిరి మాటలచే కత్తులు దూసి దూరం చేయాలని అహర్నిశలు ప్రయత్నించింది? సంధ్య కళ్ళల్లో నిండుకున్న నీళ్లు జారి అతని క్రాఫ్ మీద పడ్డాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ మాట్లాడి అలసిపోయిన వాడిలా ఇంకా అలాగే కూర్చున్నాడు. కాలమే నిలిచిపోయిందా, ప్రకృతే స్తంభించిపోయి చూస్తోందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది అంతటా. అలా ఎంతసేపు కూర్చున్నారో ఇద్దరికీ ధ్యాసే లేదు. సంధ్యా, బాబు ఉన్నట్టుండి పిలవటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడు మంచం మీద లేచి కూర్చొని కళ్ళు నులుముకుంటూ చూస్తున్నాడు. నిద్రమత్తులో బరువుగా ఉన్న వాడి కళ్ళకి మంచం మీద కూర్చున్న సంధ్య ముందు నాన్నలాంటి మనిషి ఎవరో మోకరిల్లి కూర్చొని ఒళ్ళో తల దాచుకోవడం కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు. బాబు లేచాడు. మాధవ్ కదలకపోవడం చూసి కంఠం తగ్గించి మెల్లగా అతని చెవి దగ్గరగా అంది సంధ్య. లేస్తే లేవని, నాకిలా కూర్చుంటే చాలా శాంతిగా హాయిగా ఉంది. నన్ను లెమ్మనకు. సంధ్య చీర కుచ్చిళ్ళని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ అన్నాడు మాధవ్. మీ ఇష్టం, కానీ
ప్రశ్నలకి తట్టుకోవడం కష్టం అని నా భయం. అప్పటికే తండ్రిని గుర్తుపట్టేసిన బాబు ఆనందంగా నాన్నా అని అరిచాడు. మాధవ్కి తప్పలేదు. బలవంతంగా లేచి సిగరెట్ వెలిగించుకునే నెపంతో కిటికీ దగ్గరగా వెళ్ళిపోయాడు. నాన్నా! తండ్రి తన పిలుపు వినలేదని, తన ఉనికిని గుర్తించలేదని అనుకున్నవాడు మరింత బిగ్గరగా పిలుస్తూ 2 చేతులు చాపాడు. సంధ్య లేచి మంచినీళ్ల కోసం టేబుల్ వైపు వెళ్ళింది. మాధవ్ వెలిగించిన సిగరెట్ కిటికీలోంచి బయటకు విసిరేసి వచ్చి బాబు దగ్గరగా మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు నువ్వు? నేను నిద్రపోయినప్పులా? తండ్రి ఒడిలోకి దూకుతూ అన్నాడు. మాధవ్ మాట్లాడలేదు. బాబు ఎవరో తెలిసిపోయిన తర్వాత సంధ్య కళ్ళ ముందు వాడిని దగ్గరకు తీసుకోవాలంటే అతనికి ఎలాగో ఉంది. ఇదేం తెలియని బాబు చాలా రోజుల తర్వాత తండ్రిని చూడడంతో ఆనందం పట్టలేక ఒళ్ళోకి ఎక్కి 2 చేతులు మెడ చుట్టూ వేసి గట్టిగా అతని హృదయానికి అంటుకుపోయాడు. మలే మలే ఇంకెప్పుడు నువ్వు ఊళ్ళు వెళ్ళొద్దు. అలాగే మెడ చుట్టూ పెనవేసిన బాబు చేతులు విడదీస్తూ అన్నాడు. మలేమో నువ్వు లానప్పుడే ఆయా సంజ వాసు మామయ్య అంతా వచ్చాలు. మాధవ్ కళ్ళు సంధ్య కళ్ళతో కలిసినాయి. సంధ్య గ్లాస్తో నీళ్లు అందించింది. మాధవ్ తీసుకుని బాబు చేత తాగించాడు. తండ్రితో కాసేపు కబుర్లు చెప్పిన బాబు మళ్ళీ నిద్రపోయే ముందు చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నేను నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావా మళ్ళీ అన్నాడు అనుమానంగా. వెళ్ళను, నువ్వు నిద్రపో. వెళ్తే సందేహంగా చూశాడు. వెళ్ళనని చెప్పానుగా, వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా నిన్ను కూడా తీసుకువెళ్తాను, సరేనా? ఆప్యాయంగా జుట్టు నిమురుతూ అన్నాడు. మరి సంజు? సంధ్యని కూడా తీసుకువెడదాం. సంధ్య అని పేరు పెట్టి పిలవకూడదని చెప్పలేదు? బాబు లేదన్నట్టు తలూపి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు వంచుకొని చెవిలో రహస్యంగా మలే అమ్మా అని పిలిస్తే సంధ్య వీపు బద్దలు కొడతా అని చెప్పింది అన్నాడు. ఏం కొట్టదు, కొడితే నాతో చెప్పు, సంధ్య చెవులు గట్టిగా మెలేస్తాను. మాధవ్ కాస్త బిగ్గరగానే గంభీరంగా అన్నాడు. బాబు సంధ్య వైపు కుతూహలంగా రహస్యంగా చూశాడు. సంధ్య నవ్వి పెదవులు బిగించి కొడతా అన్నట్టు బెదిరిస్తూ చెయ్యి చూపించింది. అది చూడగానే బాబు చప్పున తండ్రి గుండెల్లో మొహం దాచుకున్నాడు. కొద్దిసేపటికి అలా పడుకునే కబుర్లు చెప్తూనే తండ్రి ఒడిలో నిద్రపోయాడు. సంధ్య కిటికీ దగ్గర నిలబడి చువ్వలకు తల ఆనించి రెప్పవాల్చకుండా బయట వెన్నెల్లోకి చూస్తోంది. మాధవ్ బాబుని పడుకోబెట్టి దిండ్లు సరిచేసి తను కూడా కిటికీ దగ్గరగా వచ్చాడు. సంధ్య వెనక్కి తిరగలేదు. 2 నిమిషాలు గడిచాయి. దూరంగా ఎక్కడో తొలి కోడికూత వినిపిస్తోంది. గాలికి చెట్ల ఆకులు రాచుకున్న సవడి తప్ప ఇంకే శబ్దమూ లేదు. మాధవ్ చేతులు సంధ్య భుజాలు పట్టుకుని మెల్లగా తన వైపు తిప్పుకున్నాయి. నిర్మలంగా ఉన్న సంధ్య కళ్ళు అతని ముఖం మీద నిశ్చలంగా నిలిచాయి. క్షణంసేపు దేనికోసమో మళ్ళీ ఆత్రంగా ఆ సోగ కళ్ళలోకి వెతుకుతూ నిలబడిన మాధవ్ సమాధానం లభించిన వాడిలా తృప్తిగా చూశాడు. సంధ్య, ఇది నిజమేనా? సరిగ్గా అదే నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరే చెప్పండి, నిజమేనా? మాధవ్ సమాధానంగా సంధ్య తలని దగ్గరకు తీసుకుని గుండెలకి ఆనించుకున్నాడు. అపురూపమైన అనుభూతిని దేన్నో మొట్టమొదటిసారిగా పొందుతూ వివసురాలైనట్టుగా కళ్ళు మూసుకుంది సంధ్య. సంధ్య, అతను పలికిన ఈ తీరును చూస్తుంటే అది పిలుపులా లేదు, అతని హృదయాంతరాలలో నుంచి దూసుకు వస్తున్నట్టు ఉంది. సంధ్య గుండెల్లో 1000 పువ్వులు ఒక్కసారి విరిసి కలకలలాడినట్లు, 1,000,000 వేణువులు ఒకేసారి మోగినట్టు అయింది మనసు. ఆ వేణుగానం వింటూ కలకలలాడుతున్న ఆ పూల మధ్య గాలి కంటే వేగంగా అలలు అలలుగా తేలిపోసాగింది. అతను కూడా సరిగ్గా అలాగే అనుభూతి చెందుతున్నాడా తెలుసుకోవాలనే ఆసక్తితో కళ్ళు తెరిచి పైకెత్తి చూసింది. మాధవ్ కళ్ళలో మహాసామ్రాజ్యాలు గెలుచుకున్న విజేత తాలూకు గర్వం లీలగా కదులుతోంది. మొత్తానికి నా మీద విజయం సాధించారు, అవునా? సంధ్య, ఆదుర్దాగా అన్నాడతను. సంధ్య నిట్టూర్పు విడిచింది. కానీ నీ ముందు ఓడిపోవడంలో ఇంత హాయి ఆనందం ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ ప్రపంచంలో నాకు విశ్రాంతి నిశ్చింతని ప్రసాదించే చోటు ఇంత దగ్గరగా
నా ఎదురుగుండా ఉందని దాన్ని నేనే గుర్తించలేని మూర్ఖురాలినయ్యానని ఇప్పుడు కానీ తెలియటం లేదు. సంధ్య, వద్దు వద్దు, అలా అనకు. ఇది నీ మీద నేను విజయం సాధించటం కానీ నా మీద నువ్వు గెలుపొందటం కానీ ఏదీ కాని కాదు. చిత్రమైన పరిస్థితుల్లో అనుకోకుండా నా నుంచే నీకు అన్యాయం జరిగింది. అది గుర్తించగానే దాన్ని సరిచేయాలని నా వ్యక్తిత్వం ఆరాటపడింది. ఈ పరిస్థితులతో పెనుగులాడింది. న్యాయానికి, కాలానికి, వ్యక్తిత్వానికి, పరిస్థితులకి జరిగిన ఆ పోరాటంలో వ్యక్తిత్వం బలమైంది కాబట్టి న్యాయానికి విజయం చేకూరింది. అంతే, అంతకంటే ఇంకేం కాదు. తలెత్తి విప్పారిన నేత్రాలతో అతని వైపు శ్రద్ధగా, ఆసక్తిగా చూస్తోంది సంధ్య. అనారోగ్యం వల్ల ముఖం పాలిపోయినట్టున్నా చాలా రోజుల నుంచి అశాంతికి గురైనట్టు కళ్ళ క్రింద నల్లటి చారలు కనిపిస్తున్నా కళ్ళల్లో మాత్రం అపూర్వమైన కాంతి కనిపిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి భయంతోనే అయినా పరీక్షగా ఇలాగే చూసింది. అప్పుడు ముఖంలో పరిపూర్ణమైన ఆరోగ్యం, కళ్ళల్లో ఓ విధమైన నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించాయి. అప్పటి నిర్లక్ష్యానికి బదులు గాంభీర్యం, కష్టసుఖాలు అనుభవించి జీవితం నేర్పిన పాఠాలని జీర్ణించుకున్న హుందాతనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంధ్య కళ్ళు హఠాత్తుగా అతని చెంప మీద ఉన్న గంటు మీద నిలిచిపోయినాయి. సంధ్య కళ్ళు కదలికని మాధవ్ చూపులు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాయి. సంధ్య చూపులు తన చెంప మీదనున్న గంటు మీద నిలిచిపోవడం, ఆ వెంటనే ముఖం ఎర్రబడటం చూసిన అతను నవ్వాడు. సంధ్య గుండె లయ తప్పింది. అతని నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్మలంగా, స్త్రీ హృదయాన్ని దోచుకునేటట్టుగా ఉంటుంది మొదటిసారి గ్రహించింది. చిటికిన వేలి కొనతో బుగ్గ మీద ఆ గీటు ఉన్నంత మేర రాస్తూ, మీరెంత సమర్థించుకున్నా మీ కళ్ళల్లో గెలుపొందాననే గర్వం కనిపిస్తూ ఉంది అంది. మాధవ్ తన చెంప మీద రాస్తున్న సంధ్య చేతిని గుప్పెటలోకి తీసి పట్టుకున్నాడు. అది గెలుపు పొందాననే గర్వం కాదు. ఇప్పటికైనా నువ్వు నన్ను గుర్తించి స్వీకరించావనే తృప్తి. ఇన్నాళ్ళకైనా పొందగలిగాను కదా అనే ఆనందం. అంతే. తృప్తికి, గర్వానికి, ఆనందానికి, అతిశయానికి తేడా చెప్పలేని కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలుంటాయని నీకు తెలియదా సంధ్య? అనునయంగా అడిగాడు అతను. సంధ్య పల్చటి పెదవుల మీద చిరునవ్వు కదలబోయింది. కానీ అంతలోనే కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. సంధ్య, మాధవ్ ఆదుర్దాగా చప్పున దగ్గరకు తీసుకున్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా, మూగగా గడిచిపోయినాయి. సంధ్య కన్నీళ్లతో మాధవ్ గుండెల దగ్గర షర్ట్ అంతా తడిసింది. డగ్గుత్తికతో ఆగిపోతూ ఆగిపోతూ వెక్కిళ్ల మధ్య చెప్పింది. భయంకరమైన గతంలోంచి ఎలాగూ అలాగూ బతికి బయటపడగలిగాను. కానీ అనుక్షణం వేధిస్తున్న నాటి స్మృతుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా నాకు సాధ్యం కావటం లేదు. ఇన్నాళ్లు గడిచినా వాటి ప్రభావం నా మీద ఎందుకు పోవటం లేదో నాకే అర్థం కావటం లేదు. నాకు దేని మీద నమ్మకం లేదు. ఇది కూడా కలో నిజమో ఇంకా నమ్మకం కుదరటం లేదు. సంధ్య, నా సంధ్య. మాధవ్ హృదయం అంతా ఉప్పొంగిన మమత అతని చేతివేళ్లలో ప్రవహిస్తోంది అన్నట్టుగా సంధ్య జుట్టులో అటూ ఇటూ కదిలాయి. అతని కంఠంలో కూడా ఆర్ద్రత నిండిపోయింది. మర్చిపో, జరిగిందంతా మర్చిపో. ఈ క్షణం నుంచి మనిద్దరి జీవితాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఈ క్షణం నుంచి నీ జీవితాన్ని గురించిన ఆలోచన నా చేతిలో పెట్టి నువ్వింక నిశ్చింతగా ఉండు. కొద్ది రోజుల్లో అమృతమయమైన భవిష్యత్ నీ చేత తాగించి ఆ గరళం లాంటి గతాన్ని మరిపించగలను. నీ నుంచి విడిపోని ఆ జ్ఞాపకాల బరువుని వదిలించే బాధ్యత నాది. కానీ మాధవ్ సంధ్యని మోచేతి దూరంలో నిలబెట్టి పరీక్షగా చూస్తూ అన్నాడు. నువ్వు నాకీ అవకాశం ఇచ్చేసరికే, నేను దాన్ని గెలుచుకునేటప్పటికే నీ జీవితంలో చాలా భాగం వృధా అయిపోయింది. నేను ఎదురుగుండా ఉండి చూస్తూ కూడా ఏం చేయలేకపోయాను. అదే నా బాధ. వాన పడిన తర్వాత వచ్చిన ఎండలాంటి కాంతి నిండిన అతని వైపు చూస్తున్న సంధ్య చూపుడు వేలు అతని పెదవుల మీద ఆనిస్తూ, నీ జీవితం అంటూ నన్ను విడదీయకండి, మనిద్దరి జీవితాలు అని కలిపి చెప్పండి అంది. ఈసారి కళ్ళు చెమర్చడం మాధవ్ వంతు అయింది. అది సంధ్య గుర్తించకుండా ఉండేందుకు చప్పున దగ్గరకు లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు.
రెక్కలు రాని పిట్ట గాలివానలో చిక్కడిపోయి గమ్యం తెలియక వణికిపోతుండగా హఠాత్తుగా తల్లి కనపడగానే రెక్కల క్రింద ఒరిగిపోయినట్టు సంధ్య అతని చేతుల మధ్య ఒరిగిపోయి గుండెలకు ఖర్చుకుపోయింది. ఆ కౌగిలిలో స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు సహజంగా కలిగే ఉద్రేకం కానీ, ప్రేమికులు తొలిసారిగా కలిసినప్పుడు తొందరపాటు కానీ లేవు. వయస్సు గడిచిన జీవితంలో అనేక కష్టసుఖాలకి గురై చరమదశలో మనశ్శాంతిని ఇచ్చే వ్యక్తి కోసం వెతుక్కుంటూ ప్రపంచం చెరో అంచు నుంచి బయలుదేరి ప్రయాణం చేసి అనుకున్న వ్యక్తి కోసం వెతికి వేసారిపోయి నిరాశతో నిట్టూర్పు విడవబోయే సమయంలో హఠాత్తుగా కావాలన్న మనిషి కనిపిస్తే వెంటనే ఆనందం పట్టలేక తృప్తితో ఒకరిని ఒకరు హత్తుకుపోయినట్టుగా ఉంది. ఇద్దరూ అనిర్వచనీయమైన అనుభూతి పొందుతున్నట్టుగా కళ్ళు మూసుకున్నారు. తెల్లవారుజాము కావడంతో గాలిలో చల్లదనం మరింత ఎక్కువైంది. బాగా మంచు పట్టడం వల్ల బయట కనిపిస్తున్న వెన్నెల మసకగా తయారైంది. దొడ్లో చెట్ల మీదున్న గూడులో వెచ్చగా నిద్రపోతున్న పిట్ట ఎందుకో రెక్కలు ఒక్కసారి టపటపా కొట్టుకొని మళ్ళీ పడుకుంది. ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. అలాంటి సమయంలో సృష్టి కూడా అత్యద్భుతమైన అనుభవాన్ని దేన్నో పొందుతున్నట్టుగా నిశ్చలంగా నిశ్శబ్దంగా అతి ప్రశాంతంగా ఉంది. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.